హైదరాబాద్లో గంజాయి విక్రయాలు కలకలం రేపుతున్నాయి. హోలీ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. కుల్ఫీ చాకెట్లలో గంజాయి చేర్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్పేట, బేగం బజార్, గోషామహల్ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అమ్ముతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ శివారు ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో జాయిన్ అయ్యారు. రవిచంద్ర, చెప్పండి, హైదరాబాద్ లో గంజాయి విక్రయాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, హోలీ సందర్భంగా హైదరాబాద్లో చాలా చోట్ల ఈవెంట్స్ కండక్ట్ చేశారు. చాలా నివాసాల్లో కూడా ఈ విధంగా ఈవెంట్స్ జరిగాయి. హోలీ సంబరాలు కొనసాగాయి. అయితే ఇదే సందర్భంగా ఇదే ముసుగులో, హోలీ ముసుగులో గంజాయి కూడా విక్రయించి సొమ్ము చేసుకునే విధంగా కొందరు కేటుగాళ్ళు ఈ విధంగా గంజాయి విక్రయించేట పనిలో పడ్డారు. దాన్ని పోలీసులు ఛేదించారు. ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఎక్కడికక్కడికి ఛేదించారు. నిన్న ధూల్పేటలో కూడా ఇదే విధంగా గంజాయి ఏకంగా కుల్ఫీ చాక్లెట్లలో గంజాయి పెట్టేసి ఈ విధంగా విక్రయిస్తున్నారు. 100కు పైగా బాక్సులలో కుల్ఫీ చాక్లెట్లలో, కుల్ఫీ ఫ్లేవర్స్లో ఇందులో గంజాయి పెట్టేసి ఏకంగా ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఐస్ లాగా అయిపోయిన తర్వాత విక్రయించారు. ధూల్పేట కావచ్చు, ముఖ్యంగా బేగం బజారు, గోషమాల్ ఈ ప్రాంతాల్లో విక్రయిస్తున్నటువంటి సమయంలో పట్టుకున్నారు. అందులో గుట్టుచప్పుడు కాకుండా అందులో కొంత కోడ్ భాషలో వీళ్ళు అంటే గంజాయి ఎవరో విక్రయించేట వాళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళకు సంబంధించి అంటే వాళ్ళ కోడ్ భాషలో ఈ విధంగా విక్రయిస్తున్నటువంటి సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాంతో అంజిరెడ్డి కూడా నిన్న ఇదే అంశానికి సంబంధించి చాలా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించాం. 100కు పైగా ఈ విధంగా గంజాయి చాక్లెట్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు బర్ఫ్ కావచ్చు, దాంతోపాటు సిల్వర్ కోటెడ్ చాక్లెట్లలో కూడా గంజాయి పెట్టేసి ఈ విధంగా అమ్ముతున్నారు. అయితే ఇందులో సెలబ్రేషన్స్ అంటే హోలీ సెలబ్రేషన్స్లో, హోలీ ఉత్సవాల్లో కొందరు మద్యం సేవించడం, కొంతమంది ఇలాంటి డ్రగ్స్ సేవించి ఈ విధంగా ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ విధంగా ఈ మధ్యలో అంటే హోలీ ముసుగులో ఈ విధంగా గంజాయి విక్రయం జరుగుతుంది, గంజాయి వాడకం జరుగుతుందని పోలీసులకు సిటీ మొత్తం హైదరాబాద్ నగర అటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. అందులో భాగంగా ధూల్పేట ఏరియాలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, గంజాయిని పట్టుకున్నారు. అంతేకాకుండా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, చందానగర్ పిఎస్ పరిధిలో కూడా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసులు కూడా నమోదు చేశారు. సుమారు 4 లక్షల విలువ చేసేట్టుగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు, ముఖ్యంగా సైబరాబాద్ ఏరియాలో వచ్చేసి ఈ విధంగా అమ్ముతున్నారు. మొత్తానికి మాత్రం ఓ పక్క హోలీ సెలబ్రేషన్స్, హోలీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని డ్రగ్స్ అమ్మేట పనిలో కూడా కొంతమంది కేటుగాళ్ళు ఆ విధంగా పన్నాగం పన్నారని చెప్పుకోవచ్చు. దాన్ని ఛేదించేందుకు కూడా పోలీసులు ఈ విధంగా ఛేదించారని చెప్పుకోవచ్చు. కవిత. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.